హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే ఈ మాటలు మీకు నచ్చితే, మీ మనసును తాకితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో మరింత మందికి తెలుస్తుంది, మరింత ముందుకు వెళ్తుంది. ఓం నమః శివాయ. ఈ లోకంలో మనిషి పలికే ప్రతి మాటకి ఒక శబ్దం ఉంది. కానీ కొన్ని శబ్దాలు మాటలు కావు, అవి శక్తి, అవి ప్రార్థన, అవి ఆత్మకు ఊపిరి. అలాంటి శబ్దమే ఓం నమః శివాయ. ఈ ఒక్క మంత్రం కోట్లాది జన్మల పాపాలను కరిగిస్తుంది, మనసులోని భయాన్ని కాల్చేస్తుంది, జీవితానికి దారి చూపిస్తుంది. కానీ ఇంత శక్తివంతమైన మంత్రానికి అసలు అర్థం ఏంటో మనకు తెలుసా అసలు? అయితే ఇప్పుడు చూద్దాం రండి. మనము ఈరోజు పలికే ఈ మాటల్లో ఏం దాగి ఉంది? ఈరోజు ఆ రహస్యాన్ని మనసుతో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం అంటే ఏంటి అసలు? ఇది ఒక అక్షరం కాదు, ఇది ఒక శబ్దం కాదు, ఇది ఈ సృష్టి మొదటికి కంపనం. భూమి పుట్టక ముందు, ఆకాశం ఏర్పడక ముందు, కాలం మొదలు కాకముందు ఉన్న ఒకే ఒక శబ్దం, అదే ఓం. ఓం అంటే సృష్టి, స్థితి, లయం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు సంరక్షకుడు, శివుడు లయకర్త. ముగ్గురు ఒకటి అని చెప్పే శబ్దమే ఓం. ఓం జపిస్తే మన శరీరం, మనస్సు, మన ఆత్మ అన్నీ ఒకే తాళంలోకి వస్తాయి. నమ అంటే నేను కాదు, నువ్వే అని అర్థం. నా అహంకారం కాదు, నా గొప్ప కాదు, నా కోరికలు కాదు, నీ చరణాలే నా ఆశ్రయం. నమ అంటే తల వంచడం కాదు, మనస్సు వంచడం. మనసులోని అహంకారాన్ని, కోపాన్ని, అసూయని శివుని ముందు ఉంచడం. ఇప్పుడు శివాయ అంటే ఏంటో తెలుసుకుందాం. శివుడు అంటే శుభం, శాంతి, శక్తి, సత్యం. మనలోని చీకటిని తొలగించే వెలుగు, మన బాధలను వినే తండ్రి, మన కన్నీళ్లకు అర్థం చెప్పే దేవుడు. శివాయ అంటే ఆ శుభ స్వరూపానికి నేను అంకితం. ఓం నమః శివాయ పూర్తి అర్థం. ఓం ఈ సృష్టి మూలానికి, నమ నా అహంకారాన్ని విడిచిపెట్టి, శివాయ శుభస్వరూపుడైన శివునికి నా సంపూర్ణ సమర్పణ. ఓ శివ, నా బాధలు నీకు తెలుసు, నా భయాలు నీకు తెలుసు, నన్ను నడిపించు అని చెప్పే ఆత్మ మాట. ఓం నమః శివాయ. ఇది పంచాక్షరి మంత్రం. నా భూమి, మా నీరు, షి అగ్ని, వా గాలి, యా ఆకాశం. ఈ 5 తత్వాలు మన శరీరంలో సమతుల్యం అయితే రోగాలు తగ్గుతాయి, మనసు ప్రశాంతం అవుతుంది, జీవితం సరిదిద్దబడుతుంది. ఈ మంత్రం రోజు జపిస్తే నిద్రలేని మనసుకు శాంతి, భయంతో వణికే హృదయానికి ధైర్యం, దారి తెలియని జీవితానికి వెలుగు. శివుడు ఏమీ అడగడు, కేవలం మనసులో పిలవమంటాడు. చివరిగా ఒక మాట, ఈ లోకంలో ఎవరు వినని కన్నీళ్లు ఉంటే ఆ కన్నీళ్లను వినేవాడే శివుడు. ఏ దారి కనిపించకపోతే ఓం నమః శివాయ అనండి. మీ మాటలు అవసరం లేదు, మీ బాధలు అవసరం లేదు, శివుడు మీ నిశ్శబ్దాన్నే వినగలుగుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.